సో ఏంటండి రాబిన్ హుడ్? రాబిన్ హుడ్ ఇట్స్ నైస్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం విత్ హీరో. అంటే దీని సినిమాలో భీష్మ లాంటి ఫన్ ఉంటుంది దీంట్లో. అట్ సేమ్ టైం భీష్మ అంటే ఇట్స్ నార్మల్ లవ్ స్టోరీ. అది ఒక లవ్ స్టోరీ, ఒక చిన్న విలన్, అది దీంట్లో ఒక వెరీ మోర్ స్ట్రాంగర్ విలన్ అండ్ మోర్ బిగ్గర్ స్పాన్ ఉంటుంది సినిమాలో. అండ్ హీరో క్యారెక్టర్ ఈ సినిమాలో ఈజ్ అ బిగ్ మనిపులేటర్. సో అతను బ్రెయిన్తోని మిగతా వాళ్ళని అందరినీ తను ఏమంటారు వాళ్ళని ఏమార్చి తను ఉంటుంది. సో ఆ క్యారెక్టరేషన్ నాకు చాలా ఫ్రెష్ అనిపించింది. సో డెఫినెట్లీ సినిమా చూశాక వి సా గుడ్ ఫిల్మ్ అనేది అయితే పక్కా అంటారని నా ఫీలింగ్. చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు. మొన్న ఒక ఈవెంట్లో, మన సాంగ్ లాంచ్ ఈవెంట్లో చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు. యూజువల్గా అంత ఎక్కువ మాట్లాడరు. అంటే దాని ముందునైతే సా ద ఎంటైర్ ఫిల్మ్. సో చూసుకున్నాక ఆ ఎనర్జీలో, ఆ హైప్లో, ఆ జోష్లో అలా మాట్లాడారు. అంటే బెస్ట్ క్లైమాక్స్ అన్నారు. నా సినిమాలో అయితే డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ గుడ్ క్లైమాక్స్ అండ్ వెరీ స్మార్ట్ రైటింగ్. మన వెంకీ మామూలుగా ఒక కమర్షియల్ ఫిల్మ్ అంటే ఒక స్ట్రాంగ్ విల్ ఉంటే ఏమంటే క్లైమాక్స్లో ఇద్దరు కొట్టుకుంటారు ఆర్ ఏదో ఉంటుంది. అలా కాకుండా ఇంకొక యాంగిల్లో అతను పెట్టాడు. సో హీరో మైండ్ గేమ్స్ ఎలా ఆడతాడు ఆ రైటింగ్లో చాలా చాలా బాగా రాశాడు. సో దాట్ విల్ గివ్ అ వెరీ ఫ్రెష్ ఫీలింగ్ టు అ కమర్షియల్ ఫిల్మ్. ఓకే, ఈవెన్ భీష్మలో కూడా స్టార్టింగ్ టు ఎండ్ బాగా ఫ్రెష్గా అనిపిస్తుంది. క్లైమాక్స్ మీ దాకా వచ్చే ఉంటుంది క్లైమాక్స్, బట్ స్టిల్ కొంచెం రొటీన్గా ఎండ్ అవుతుంది అన్న ఒక రిమార్క్. అవును, రైట్. సో ఈ సినిమాలో మీకు ఉండదు. ఈ సినిమాలో నాకు మీరే చెప్తారు క్లైమాక్స్ చాలా కొత్తగా ఉందని నాకు మీరే చెప్తారు. ఓకే, సో ఇంకేమేమి ఎలిమెంట్స్ బ్యాంక్ అవుతున్నారు? బ్యాంక్ మెయిన్ హ్యూమర్ అండి. హ్యూమర్ ఇస్ వెరీ స్ట్రాంగ్. మన వెంకీది కూడా స్ట్రాంగ్ ఫోర్ట్ హ్యూమరే కాబట్టి, చలో కానీ భీష్మ కానివ్వండి. సో హ్యూమర్ అండ్ దీంట్లో మన ఆర్పి గారి క్యారెక్టర్, కిషోర్ క్యారెక్టర్, నాది అండ్ లీలా, మా మధ్య వచ్చే ఫన్ చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో దేర్ ఆర్ 1-2 ఒక ఎమోషనల్ బ్లాక్స్ ఉంటాయి. ఎమోషనల్ బ్లాక్స్ దట్ విల్ డెఫినెట్లీ గివ్ అ గుడ్ హై టు ద ఆడియన్స్. దాంతోపాటు వన్ క్లైమాక్స్. సో ఇవన్నీ వీఆర్ బ్యాంకింగ్ ఆన్ దీస్ థింగ్స్ అండి. ఓకే, సో వెంకీ గారు కూడా తర్వాత కొద్దిగా లో అయ్యారు. ఈవెన్ చిరంజీవి గారిది ఒక సినిమా అనౌన్స్ చేసి అదే జరగలేదు. సో వాట్ ఈస్ దట్ స్టేట్ ఆఫ్ మైండ్? ఇప్పుడు మీరు అప్రోచ్ అయినప్పుడు మీకుండే డౌట్లు మీకుంటాయి కదా, అసలు వాట్ డిడ్ యూ థింక్ ఆఫ్ ఇట్? ఆ సినిమా అవ్వనప్పుడు అంటే తనకు అంటే హీ వాస్ గుడ్ ఓన్లీ, అంటే హీ వాస్ స్ట్రాంగ్ ఓన్లీ. సో ఇంకా ఇమీడియట్లీ మేమిద్దాం సినిమా చేద్దామని అనుకున్నగానే హీ హ్యాడ్ ఇస్ వేగ్ ఐడియా ఇన్ హిస్ మైండ్. ఈ వేగ్ ఐడియా నాకు చెప్పాడు. నేను ఐడియా చాలా బాగుందన్నాను. సో హీ టుక్ ఒక 6 months హీ టుక్ టైమ్ అండ్ దెన్ కేమ్ అప్ విత్ ద ఎంటైర్ ఫస్ట్ చెప్పాడు. ఫస్ట్ హాఫ్ తను చాలా బాగా చెప్పాడు. సో అలా సినిమా వెళ్ళింది. బట్ హీ వాస్ వెరీ స్ట్రాంగ్ ఓన్లీ, హీ నెవర్ వెంట్ బికమ్ లో. మనకి డౌట్స్ ఉంటాయి కదా, ఏంటంటే పెద్ద సినిమా ఒకటి అనౌన్స్ చేసి నాకు అసలు ఎందుకంటే హీజ్ డైరెక్టర్, ఆల్రెడీ భీష్మ చదువుతాను, హీజ్ అ ప్రూఫ్ డైరెక్టర్. సో నాకు అలాంటి డౌట్స్ ఏం లేవు. అండ్ హీ వాస్ వెరీ స్ట్రాంగ్. ఇంకా సరే ఈ సినిమా ఇలా కొట్టాలి అని ఇంకా ఖచ్చితంగా ఇంకా ఎక్స్ట్రా హీ వర్క్ హార్డ్ తప్ప హీ నెవర్ బికేమ్ లో. ఓకే, సో సినిమా ఖర్చు కూడా బాగా ఎక్కువ పెట్టినట్టున్నారు. 55 crores అనుకుంది, 70 crores దాకా వెళ్ళిందట. ఎగ్జాక్ట్ బడ్జెట్ నాకు తెలియదు, బట్ డెఫినెట్లీ భీష్మ కంటే అయితే ఖర్చు చాలా ఎక్కువైంది. అండ్ ఎందుకంటే ఈ సినిమా స్పాన్ అలాంటిది. ఈ సినిమా ఇట్స్ నాట్ ఒక సింపుల్ ఒక లవ్ స్టోరీ కాదు ఇది. సో దీంట్లో ఎత్తుకున్న పాయింట్ వేరే సినిమా చూస్తే ద విజువల్స్ ఒక పెద్ద సినిమాకి ఏమాత్రం అసలు తీసిపోతుంది సినిమా. సో విజువల్స్ కానివ్వండి చాలా గ్రాండ్గా ఉంటుంది. అండ్ రేపు వచ్చే ట్రైలర్లో యుల్ సీ ఈవెన్ మోర్ విజువల్స్. సో మేకింగ్ వైజ్ కొంచెం ఖర్చు ఎక్కువైంది, బట్ డెఫినెట్లీ క్వాలిటీ కోసమే డెఫినెట్లీ సినిమా హిట్ అయ్యాక అందరూ బాగుంటారని అనుకున్న దానికంటే లేట్ కూడా అయినట్టుంది కదా సినిమా. చాలా 2023లో మీరు స్టార్ట్ అయింది. అప్పుడు ఏంటంటే షూట్ స్టార్ట్ చేస్తాము, మళ్ళీ హీరోయిన్ మార్చడం వల్ల డేట్స్ లేక, సో డేట్స్ అన్ని మొత్తం ఇట్ ఆల్ బికేమ్ వెరీ. సినిమా ఒకటి వచ్చింది అండ్ అది కొంచెం డిలే అయింది. తర్వాత డేట్స్ వల్ల అందరు డేట్స్ వెళ్ళిపోయి మళ్ళీ అందరు డేట్స్ కుదిరేసరికి సో ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం. సో అలా. సో రష్మిక అనుకున్నది శ్రీలీల గారు వచ్చారు. శ్రీలీల గారు కూడా ఇప్పుడు హ్యాపెనింగ్ హీరోయిన్. బట్ రష్మిక ఆల్ ఆఫ్ సడన్ ఏంటంటే అప్పటికంటే కూడా ఇప్పుడు బాగా పెరిగిపోయింది. సో యానిమల్ అవి ఇవి చేసి పుష్ప 2 కానీ కొంచెం అదేమన్నా ఉంటే ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ అయ్యేదంటారా స్క్రిప్ట్కి? అదే ఇంకా డిపెండ్స్ అంతే. ఆ టైంలో తనకి డేట్స్ ఇష్యూ ఉంటుంది, సో వెళ్ళిపోయింది. సో లీలా కేమెన్. సో డెఫినెట్లీ సినిమా బాగుంటే అన్ని బాగుంటాయండి. ఐ డోంట్ బిలీవ్ దట్ అలా అనుకోను. ఇవాళ ఏ సినిమాకి ఆ సినిమా ఇవాళ. ఓకే, సో డేవిడ్ వార్నర్ తీసుకోవడానికి కారణం ఏంటి? ఈ ఐడియా డైరెక్టర్ది అండి. సినిమాలో ఉంటుంది ఒక క్యారెక్టర్ ఉంటుంది, డేవిడ్ ఉంటుంది పేరు. సో మా డైరెక్టర్ ఈ కూడా థాట్ అసలు డేవిడ్ వార్నర్ ఉంటే ఎలా ఉంటుంది వచ్చిన థాట్. ఆ థాట్ రాగానే నాకు కూడా ఈ థాట్ బలి అనిపించింది. అండ్ దీనికి మన మైత్రి రవి గారు ఆయనకి బాగా నచ్చి అతన్ని మొత్తం ఫాలోఅప్ చేసి అతని కాంటాక్ట్స్ పట్టుకొని మొత్తం ఫాలోఅప్ చేసి అండ్ క్యారెక్టర్ వినగానే డేవిడ్ వార్నర్ హీ గాట్ ఈవెన్ మోర్ ఎక్సైటెడ్. అసలు అంటే ఆయన చెప్పిన మాటలు చాలా కథలు విన్నాను ఈ మధ్య, బట్ నాకు పెద్ద అనిపించలేదు. ఈ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది అని తనే చాలా బాగా ఎక్సైటెడ్గా హీ డిడ్ దిస్ రోల్. హీ డిడ్ ఫర్ 3 days అనుకుంటారు. 3 days. సో
సో అంటే యూజువల్గా ఇలాంటి ఎలిమెంట్స్ ఏదైనా పెట్టినప్పుడు జస్ట్ దట్ ఏంటంటే ఒక క్రౌడ్ కోసం జస్ట్ స్ప్లాష్ అయ్యి స్క్రీన్లో అలా అలా ఎక్కువ చేస్తారు. అసలు ఏంటి ఎంతవరకు రిలవెంట్ ఉంటుంది కథకి? రిలవెంట్ స్టార్టింగ్ సినిమా కథలు స్టార్టింగ్ నుంచి అతని పేరు వస్తూ ఉంటుంది. ఒక మూమెంట్లో హీ విల్ కమ్ ఆన్ స్క్రీన్. సో డెఫినెట్ కథకి లింక్ ఉంటుంది. ఏదో కావాలని జస్ట్ ఒక ఎంట్రీలాగా రాకుండా కథకి లింక్ ఉండే క్యారెక్టర్ అది. బట్ అంటే అలా అని మొత్తం ఎక్కువ స్క్రీన్ టైం ఉండే క్యారెక్టర్ కాదు. విల్ బీ దే ఇన్ ద ఫిల్మ్ ఫర్ 3 minutes ఉంటుంది సినిమాలో. అండ్ దట్ విల్ మేక్ ఎన్ ఇంపాక్ట్ అని ఫీలింగ్. సెకండ్ హాఫ్లో ఉంటుంది. మీకు చెప్పుదా కూడా చెప్పిస్తున్నా. సో ప్రమోషన్స్ కూడా చాలా ఇప్పుడు కూడా పెద్ద పెద్ద ఈవెంట్స్ ఏవో ప్లాన్ చేస్తున్నట్టున్నారు. అవునండి, ఇప్పుడు 22nd వస్తున్నాడు మన డేవిడ్ వార్నర్ గారు. సో 23rd వీఆర్ ప్లానింగ్ ద బిగ్ హ్యూజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్. ఆ రోజు మన జీ ప్రకాష్ గారితో చిన్న ఒక మ్యూజికల్ షో లాంటిది పెట్టి వార్నర్ గారితో చిన్న అంత ఉంది ప్లాన్. బాగుంది. ఇన్సైడ్ హైదరాబాద్ లేకపోతే ఇప్పుడు కొంచెం పర్మిషన్లో అయ్యి కొంచెం హైదరాబాదే. అది స్టిల్ సీయింగ్ ఎక్కడైతే ఈజీగా ఉంటుందో అది చూస్తున్నాము. సో మోస్ట్లీ ఇక్కడే ఉంటుంది, హైదరాబాద్ ఉంటుంది. ఓకే.